Okay, guys, let's start the session. In previous classes, we have seen how to design a WordPress site. Before that, we have also seen how to map domain and hosting. We have seen how to create pages, how to arrange a menu, how to apply a theme and customize it. In today's class, we'll see how to change our existing theme and how to create categories, subcategories, how to create widgets, and some other basic things. Okay, చూడండి, మనకి ఇప్పుడు వందన గారి డొమైన్ చూడండి ఒకసారి మీరు. vandana.techcourses.com అని ఉంది కదా. ఇప్పుడు ఈ డొమైన్ చూడండి, www.crunchstories.in అని ఉంది. ఈ రెండు డొమైన్స్ కి మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అండి? Okay, can you please say me, did you see any difference between these two domains? .com .in difference. Okay, one difference is domain extension. ఇంకో మెయిన్ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా అండి? I've said you. Okay, చూడండి, నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఒక్కో డొమైన్ ఇది, ఇంకో డొమైన్ వచ్చేసి ఇది అన్నమాట. ఫ్రంట్ స్టోరీస్. సెకండ్ డొమైన్ ఇస్ సి. ఇక్కడ మీకు ఫస్ట్ డొమైన్ లో ఎన్ని డొమైన్ నేమ్స్ కనిపిస్తున్నాయండి? 2 names ఉన్నాయి. ఓకే, సెకండ్ డొమైన్ నేమ్ లో ఓన్లీ సింగిల్ ఉంది, క్రంచ్ స్టోరీస్. అవును. సో ఐ సెడ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. ఓకే, దీంట్లో మెయిన్ డొమైన్ ఏదండి? ఫ్రంట్ స్టోరీస్ లో మెయిన్ డొమైన్ ఏది చెప్పండి నాకు. క్రంచ్ స్టోరీసే కదా. ఫ్రంట్ స్టోరీసే మెయిన్ డొమైన్. మరి దీంట్లో ఏది మెయిన్ డొమైన్? దాంట్లో 2 డొమైన్ నేమ్స్ ఉన్నాయి కదా దాంట్లో. అవును, 2 డొమైన్ నేమ్స్ ఉన్నాయి. Someone is okay, సంధ్య said it is tech courses. కరెక్ట్ సంధ్య. మరి వందన అనేది ఏమైతుంది ఇక్కడ? మరి మనకి వందన కూడా ఇంకో డొమైన్ కనపడుతుంది కదా, మనకి అదేమైతుంది? Guys, it is a subdomain. Yes, Sandhya, it's correct. Guys, it is a subdomain. Vandana అనేది subdomain. techcourses.com అనేది main domain. అంటే we created a child domain. In main domain. ఓకే, మెయిన్ డొమైన్ లో మనం ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేసామని. techcourses.com అనేది మెయిన్ డొమైన్ అయితే వందన అనేది చైల్డ్ డొమైన్. ఇక్కడ www.crunchstories.in లో క్రంచ్ స్టోరీస్ అనేది మెయిన్ డొమైన్. దీనికి ఏం సబ్ డొమైన్స్ మనం క్రియేట్ చేయలేదు. ఓకే, నౌ యు వాంట్ టు సే యు సంథింగ్. ఓకే, ఇందాక నన్ను సంధ్య గారు ఒక డౌట్ అడిగారండి. మీరు మాకు ఒక డొమైన్ ఇచ్చారు కదా, ఎలా ఇచ్చారండి? అది చాలా కొంచెం డిఫరెంట్ ఉంది. మేము తీసుకోవాలనుకుంటే అది కాస్ట్ పడుతుంది, అంటే సపరేట్ గా కొనాలంటే మీరు మాకు ఎలా కాస్ట్ తో ఇచ్చారా లేకుంటే ఫ్రీగా ఇచ్చారా అని అడిగారు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్. ఓకే, యాక్చువల్లీ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హోస్టింగ్ అండి. ఫస్ట్ థింగ్ ఈస్ వెబ్ హోస్టింగ్ అండ్ సెకండ్ థింగ్ ఈస్ వర్డ్ప్రెస్ హోస్టింగ్. ఓకే, చూడండి, నేను మీకు ప్రీవియస్ క్లాసెస్ లో ఐ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు టేక్ ఏ వెబ్ హోస్టింగ్. ఓకే, initially in case of web hosting, we'll be getting a cPanel. Okay, cPanel అంటే నేను ఇంకో ప్రీవియస్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎనీవన్ డిడ్ యూ రిమెంబర్ దట్? ఓకే, వాట్ ఈస్ cPanel? ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. cPanel అనేది ఒక రూట్ ఫోల్డర్ అండి. yes, someone is saying యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అది చెప్పారు మ్యామ్. yes, అవును చెప్పాను. ఓకే, మనము cPanel అనేది ఒక రూట్ ఫోల్డర్ అన్నమాట. మనము నార్మల్ హోస్టింగ్స్ తీసుకుంటే లైక్ వెబ్ హోస్టింగ్స్, నార్మల్ గా నేను మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పినట్టు మీరు హోస్టింగ్ తీసుకుంటే మనము cPanel అనే ఒక రూట్ ఫోల్డర్ ఉంటుంది. ఆ రూట్ ఫోల్డర్ లోకి వెళ్ళి మనము వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఓకే, ఇంకా మనకు ఈ cPanel యూజ్ చేసి మనము cPanel యూజ్ చేసి మనము సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇప్పుడు techcourses.com అనేది నా మెయిన్ డొమైన్. ఓకేనా, నేను ఈ techcourses.com అనే దానికే యాక్చువల్గా హోస్టింగ్ అనేది కొన్నాను అనమాట. ఓకేనా, కానీ మీకు నేను ఇప్పుడు ఇచ్చిన డొమైన్స్ ఏంటి?
సబ్ డొమైన్స్ ఓకే vandana.techcourses.com అంటే నా మెయిన్ డొమైన్ లో ఉండే కొంచెం స్పేస్ ని మీకు అలొకేట్ చేశాను అందరికి ఓకే సో నేను ఈ సి ప్యానల్ యూజ్ చేసి సబ్ డొమైన్స్ అనేటివి క్రియేట్ చేశాను అనమాట ఇంకా వాట్ ఈస్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అండ్ వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ అంటే ఏమైనా ఐడియా ఉందా మీకు ఇలా ఉండొచ్చు వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అంటే అని ఓకే వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అంటే ఏం లేదండి అది కూడా ఒక టైప్ ఆఫ్ హోస్టింగ్ కాకపోతే వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ని మనము షేర్ చేయలేమన్నమాట వీ కెన్ నాట్ షేర్ అవర్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ మనము ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పుకున్నాం ఒకవేళ అల్టిమేట్ వెబ్ హోస్టింగ్ అని అట్లాంటి వెబ్ హోస్టింగ్ తీసుకుంటే మన దగ్గర 3-4 డొమైన్స్ ఉన్నా కూడా లైక్ ఇఫ్ యూ హ్యావ్ techcourses.com ఒక డొమైన్ ఉంది ఇంకా chitra.com అనే ఒక డొమైన్ ఉంది ఇలా ఒక్కొక్క డొమైన్ కి ఒక్కొక్క హోస్టింగ్ కొనుక్కోనక్కర్లేదండి ఒక అల్టిమేట్ వెబ్ హోస్టింగ్ అనేది మనం తీసుకున్నామంటే అన్ని డొమైన్స్ కి మనము వెబ్ హోస్టింగ్ అనేది షేర్ చేసుకోవచ్చు అని మనం చెప్పుకున్నాం సో ఇలా వర్డ్ ప్రెస్ హోస్టింగ్ లో ఒక డొమైనే ఇస్తారండి మనకి దట్ ఈస్ ఆల్సో ఏ వర్డ్ ప్రెస్ డొమైన్ కానీ మనం ఆ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ని వేరే డొమైన్స్ ఒకవేళ మనకుంటే దాంట్లో షేర్ చేసుకోలేము అండ్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ లో ప్రీ ఇన్స్టాల్డ్ వర్డ్ ప్రెస్ వస్తుంది ఓకే ప్రీ ఇన్స్టాల్డ్ వర్డ్ ప్రెస్ అనేది మనకు వస్తుందండి కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు సి ప్యానల్ రాదనమాట ఓకే సి ప్యానల్ అనేది రాదు ఈ వెబ్ హోస్టింగ్ లో సి ప్యానల్ అనేది వస్తుందండి సో మనం సబ్ డొమైన్స్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాము ఇక్కడ సబ్ డొమైన్స్ మనము క్రియేట్ చేసుకోలేమన్నమాట ఓకే వర్డ్ ప్రెస్ హోస్టింగ్ లో సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకోలేము ఎందుకంటే మనకి సి ప్యానల్ రాదు కాబట్టి సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ యూ పీపుల్ టు టేక్ వెబ్ హోస్టింగ్ ఓన్లీ ఓకే ఈ వెబ్ హోస్టింగ్ తీసుకున్నా వర్డ్ ప్రెస్ మనం యూస్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకొని వర్డ్ ప్రెస్ హోస్టింగ్ తీసుకున్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కాకపోతే వెబ్ హోస్టింగ్ తీసుకుంటే ఇట్స్ బెటర్ ఐ ప్రిఫర్ వెబ్ హోస్టింగ్ ఇప్పుడు వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి మీకు నేను సిమిలర్ టు నార్మల్ హోస్టింగ్ ఓన్లీ అండి ఇప్పుడు గోడాడీకి వెళ్ళాను నేను చూడండి ఇక్కడ హోస్టింగ్ ఉంది కదా హోస్టింగ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాక చూడండి ఇక్కడ 3 కనిపిస్తున్నాయి నాకు వెబ్సైట్ హోస్టింగ్ కనిపిస్తుంది అంటే నార్మల్ వెబ్ హోస్టింగ్ వర్డ్ ప్రెస్ సొల్యూషన్స్ అని కూడా కనిపిస్తుంది చూడండి వర్డ్ ప్రెస్ హోస్టింగ్ చూడండి ఐ క్లిక్ ఆన్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ఇట్ ఈస్ బిట్ చీపర్ వన్ కంపేర్ టు వెబ్ హోస్టింగ్ అండి కానీ దానికన్నా వెబ్ హోస్టింగ్ ఎక్కువ నేను తీసుకోమని ప్రిఫర్ చేస్తాను అనమాట చూడండి వీటన్నిటికీ మనం వన్ వెబ్సైటే వస్తుంది మనకు దాంట్లో కూడా ప్రీ ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ అనేది వచ్చేస్తుంది మనం మళ్ళీ సి ప్యానల్ కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు వర్డ్ ప్రెస్ ఓకే సో ఇట్స్ అ బిట్ చీపర్ అండి చూడండి కొంచెం చీప్ ఇది కాకపోతే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు బట్ ఐ ప్రిఫర్ ఫర్ వెబ్ హోస్టింగ్ ఓకే అండర్స్టూడ్ గైస్ you have to respond guys yes Sandhya said that she understood okay now what is this domain can someone say me what kind of domain is this please speak out what kind of domain is this వెబ్ హోస్టింగ్ మ్యామ్ no okay it's a web hosting it's okay what kind of domain this is a subdomain guys okay Subdomain. సబ్డొమ్ okay yes this is a subdomain this is a main domain okay techcourses.com is a main domain okay now I'll show you now how to change our theme okay we have already applied a theme right I'll show you how to change our theme okay I'll log into my WordPress guys I'll close this now I'll log into my WordPress yesterday I have made some changes right దాన్ని నేను మీకు చూపిస్తాను so if you want to change your theme go to appearance go to themes change any theme you want I mean if you want to change your theme also you can go in the same way just click on the theme and just install it and activate it okay చూడండి ఒక థీమ్ ఉంది ఇదే నా థీమ్ ఇప్పుడు నాకు ఈ రీడర్ డబ్ల్యూపీ లైట్ అని ఒక థీమ్ ఉంది చూడండి just install it and you can just activate it okay now I'll see what is my
how my website looks. Okay, I am refreshing my website. చూడండి నా థీమ్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నా ఫోటోగ్రఫీ మెనూ అనేది పైన వచ్చేది కింద వస్తుంది నాకు. See guys, it has totally changed. Okay, ఇలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. Another way is you can go for appearance, customize. See here, reader WP light and ఉంది కదా, you can click on change. Okay, just click on change. It will show all the themes. Here also you can search for themes. Okay, just click on the theme you want. You can also preview here. ఇక్కడ అడ్వాంటేజ్ అంటే మీరు ఆల్రెడీ ఒకసారి చూసి ప్రివ్యూ చేసి you can do that. Okay, preview the theme and you can just activate it. Okay, need guys, say same theme, the previous theme I'm seeing it. Okay, and I'm clicking on activate and publish. Okay, now let's check guys, you have to publish, otherwise it will not show up on your website. Okay, చూడండి నా పాత థీమ్ నాకు వచ్చేసింది. I have chosen my old theme itself. నేను ఈ థీమ్ లోనే మీకు చేంజెస్ చేసి చూపిస్తాను. సో have to change our theme. Simply you can go in the same way. You can go for appearance, themes, and choose the theme what you want, and you can just activate. First you have to install it and you can activate it. Okay, clear guys? Otherwise you can go for appearance, customize. Okay, appearance, customize, and then beside the theme name you can see an option called change. There you can click on change and choose the theme what you want, and you can just install and activate it. Okay, in the same way guys, understood? Guys, please speak out. నేను మాటికి చాట్ ఓపెన్ చేసి చూడలేను, ప్లీజ్ గాయస్. ఎడిటింగ్ కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది, నాకు ఈ స్క్రీన్ కనిపెడుతుంది యూట్యూబ్ లో పెట్టాలన్నా కూడా. ఓకే గైస్, ప్లీజ్ స్పీక్. Okay, ma'am. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్. ఓకే దెన్ can I go for the next topic? I'll show you one website. You have to recognize what are those, whether it is a page or what it is. Okay, see guys, this is an ODMT website. Okay, are you able to see this website? Yes, ma'am. Yes, right guys, can you say me what kind of website is this? Is it a static website or is it a dynamic website? Static website, ma'am. Yes, it is static. See, what kind of website is this? Dynamic. Yes, right, because endukante this is a blog and recent posts are appearing on the top. Okay, and you can also see the date and timing and the author who wrote it. It is a blog, and it is, you can say that these are posts. Okay, it is blog. Okay, see guys, what is this syllabus page? What is this? Is this a page or what? This is a page guys. Okay, see, we are seeing all static content, have no posts, right? ఇక్కడ మనకి ఏం పోస్ట్ లేవు. If we have any post, then it is known as a blog guys, I mean. Okay, this is a page will usually have static content. Okay, I'll show you another thing guys. What is this? Is this a page or what? See, what are all these? You are seeing this date and timing and by written by something. What is this guys? Is this a dynamic page or static page? Dynamic page, ma'am. Yes, because recent posts are appearing on the top, and we can also see by whom it is written,
and the date and timing also, right? Yes, right. Okay, చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు you can see that it is a category, right? See guys, can you recognize this is a category, guys? Okay, see, I'm clicking on syllabus. See, here it is not displayed as category, so this is a page, guys. Okay, you can also recognize in this way. This is a page. When it is a category, it will be displayed in the URL also. Okay guys, see, this is a category. Okay guys, clear? Okay, ma'am. Okay, now we'll see what is a page and what is a category, how to differentiate them. Okay guys, usually పేజ్ విల్ కంటైన్ స్టాటిక్ కంటెంట్, గాయస్. అంటే పేజ్ లో స్టాటిక్ కంటెంట్ ఉంటాయి. మనం దేని గురించి ప్రమోట్ చేసుకుంటున్నాం అనేది రాసుకుంటాం. యూజువల్లీ పేజెస్ అంటే హోమ్, అబౌట్ అస్, ఇలాంటివన్నీ పేజెస్ అన్నమాట. వీటిలో మనం స్టాటిక్ కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెడ్డింగ్ ప్లానింగ్ చేస్తున్నాం అనుకోండి, మేము ఏ టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ తీస్తాము, మేము ఎంత పే తీసుకుంటాము, లేకపోతే వేర్ ఇన్ విచ్ ప్లేసెస్ వి గో అండ్ డూ ఫోటోగ్రఫీ, మేము ఏ టైమింగ్స్ అవైలబుల్ ఉంటాం, ఇట్లా అన్ని స్టాటిక్ కంటెంట్ పెడతారు అనమాట పేజెస్ లో. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈస్ కేటగిరీస్ లో యూజువల్లీ పోస్ట్స్ ఉంటాయండి. మీన్స్ ఇక్కడ కంటెంట్ అంతా క్రోనలాజికల్ ఆర్డర్ లో ఉంటది పేజెస్ లో. ఇక్కడ కంటెంట్ మాత్రం ఇన్ కేటగిరీస్ ఇట్ విల్ బి ఇన్ రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్. ఓకే, అంటే లేటెస్ట్ పోస్ట్ అన్ని టాప్ లో ఉంటాయి అన్నమాట కేటగిరీస్ లో. ఓకే, సి, మనం మెనూ బార్ లో కేటగిరీస్ అయినా పెట్టుకోవచ్చు, పేజెస్ కూడా పెట్టుకోవచ్చు. సి, ఇక్కడ మనకు హోమ్ అనే ఒక పేజ్ ఉంది, SEO, AdWords, ఇవన్నీ కేటగిరీస్. చూడండి, మనం కేటగిరీస్ అయినా పెట్టుకోవచ్చు, పేజెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సి, ఇదంతా ఇవన్నీ పోస్ట్ అన్నమాట. చూడండి, లేటెస్ట్ అన్ని టాప్ కి వస్తున్నాయి. చూడండి, ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ May 9th, 2020. ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ May 5th. ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ February 12th. సి, ఇవన్నీ కూడా బ్లాగ్స్ అన్నమాట. దే హ్యావ్ రిటర్న్ సమ్ ఆర్టికల్స్. ఓకే, ఇవన్నీ కూడా రివర్స్ క్రానలాజికల్ ఆర్డర్ లో ఉన్నాయి. సో నవ్ యూ పీపుల్ మే గెట్ ఎ డౌట్ దట్ పేజెస్ కేటగిరీస్ రెండు మెనూలో పెట్టుకుంటున్నాం కదా, మరి ఇంకా పేజెస్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు మనం కేటగిరీస్ పెట్టుకోవాలి అని, రైట్ గైస్? ఎనీవన్ గాట్ సచ్ థాట్? అదే కొంచెం వచ్చింది, రెండు పక్క పక్కే ఉన్నాయి కదా అన్నట్టు. ఎందుకు అని కదా. ఓకే, నవ్ ఐ విల్ షో విత్ ఏ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, గైస్. నవ్ టుడే ఐ విల్ షో యూ హౌ టు క్రియేట్ ఏ పోస్ట్ ఆల్సో. గైస్, నేను ఇప్పుడు ఒక 5 పోస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. వన్ థింగ్ ఈస్ ఆన్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, and second thing is I want to create another post on what is SEO. Third thing, I want to write some article on bikes. Okay, next thing on cars, next thing on give me some topic, guys, whatever you want. Say me something. ఏదో ఒక టాపిక్ ఇవ్వండి. I'm not getting. Okay, I'll write something on technology or smartphones. I'll write. Okay, సో ఈ 5 మీద నేను పోస్ట్ రాద్దాం అనుకుంటున్నాను, నా వెబ్సైట్ లో పెడదామని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ క్రియేట్ ఏ పోస్ట్ ఫర్ దిస్. హౌ టు క్రియేట్ ఏ పోస్ట్, గైస్? ఇక్కడ నాకు పోస్ట్ అని ఎక్కడన్నా కనిపిస్తుందా? యూ షుడ్ హెల్ప్ మీ అవుట్. ఓకే, ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు డాష్ బోర్డ్ లో పోస్ట్ అనే ఆప్షన్? డాష్ బోర్డ్ కింద ఫస్ట్. ఓకే, ఫస్ట్ లోనే పోస్ట్ కనిపిస్తుంది. ఐఎమ్ క్లికింగ్ ఆన్ పోస్ట్. ఐఎమ్ యాడింగ్ ఏ న్యూ పోస్ట్. ఓకే, here I'm keeping what is digital marketing. Okay, I'm adding some content also, guys. Please see, content ఎలా రాయాలనేది నేను SEO లో చెప్తాను. హౌ టు రైట్ ఏ కంటెంట్ అనేది జస్ట్ చూడండి ఇక్కడ, అంటే హౌ టు రైట్ సంథింగ్ హియర్ అనేది. యాక్చువల్ గా నేను కొంచెం కంటెంట్ తీసుకున్నానండి. వై టు వేస్ట్ దిస్ టైమ్ అని ఒక కంటెంట్ నేను తీసుకున్నాను ఆల్రెడీ. ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్ సింప్లీ. ఏదో యూజువల్లీ డోంట్ కాపీ కంటెంట్ అండి, అంటే అదర్ వెబ్సైట్స్ నుంచి కాపీ చేయొద్దండి కంటెంట్. ఇఫ్ యూ కాపీ ది కంటెంట్, గూగుల్ విల్ ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, డోంట్ కాపీ, రైట్ యువర్ ఓన్ కంటెంట్. చూడండి, ఈ కంటెంట్ పెట్టాను నేను, ఐఎమ్ పబ్లిషింగ్ ఇట్. ఓకే,
ఓకే, ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఐఎమ్ రైటింగ్ అదర్ కంటెంట్. చూడండి సంధ్య గారు, మీకు ఇందాక ఒక డౌట్ వచ్చింది కదా, నేను పోస్ట్ కానీ పేజెస్ కానీ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ చేశాక నాకు కనపడట్లేదు అండి అని. సో మీకు కనపడాలి అంటే పోస్ట్ లోని ఆల్ పోస్ట్ అన్న క్లిక్ చేయండి, మళ్ళీ వన్స్ క్రియేట్ చేశాక అప్పుడు కనిపిస్తుంది. లేదంటే మీరు పేజ్ రిఫ్రెష్ చేసినా కూడా మీకు మీరు రాసిన పేజెస్ కానీ పోస్ట్ కానీ అన్ని కనపడతాయి. ఓకేనా అండి? నవ్ ఐఎమ్ యాడింగ్ న్యూ పోస్ట్. ఓకే, second post is what is SEO. Okay, I have also gathered some content for this SEO. 3 posts atla content rastanandi for your explanation part. Okay, I'm publishing it again. Okay, చూడండి నాకు కనపడట్లేదు. నేను రిఫ్రెష్ చేస్తే నేను రాసిన పోస్ట్ కనపడతాయి. ఓకే, యాడ్ న్యూ. Next thing is I want to write on bikes, right? Bikes మీద రాస్తున్నాను. I'm pasting some content here again. ఇది మిస్ చేసాను అనుకుంటా. ఇట్స్ ఓకే. ఓకే, కంట్రోల్ C and then I'm pasting it here. Control V. Okay, I'm publishing this post again. Next thing is I want to write on cars. Cars మీద రాస్తాను. This time publishing it, guys. Okay, you understood, right? How to create some content. Next thing is I want to write on smartphones. If you want, you can type also here. Okay guys, I'm publishing this thing also. Let's see where they will appear. Okay, చూడండి కనిపించట్లేదు. నేను ఆల్ పోస్ట్ మీద క్లిక్ చేసి అన్ని కనపడతాయి, లేకపోతే రిఫ్రెష్ అయినా చేసుకోవచ్చు. ఓకే, even guys, up to this you are clear, right? How to create a post. Okay, Yes, ma'am. Yes, ma'am. yes, right. Now we'll see where they will appear, guys. I'm refreshing my website. See, ఇప్పుడైతే నాకు ఇక్కడ కనిపించట్లేదండి. సో నేను వన్స్ పబ్లిష్ చేశాక రిఫ్రెష్ చేస్తాను నా పేజ్, చూద్దాం ఎక్కడ కనపడతాయి అనేది. సి గాయస్, ఇక్కడ కనపడుతున్నాయి నాకు. ఓకే, సి గాయస్ ఎందుకు నాకు ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తుంది? నేను ఫస్ట్ రాసిన పోస్ట్ ఏంటి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని కదా, ఎందుకు నాకు ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ అని కనిపిస్తుంది? కెన్ సమ్మన్ ఎక్స్ప్లెయిన్ మీ? Maybe that is the latest one. Yes, you are correct. Usually posts అనేటివి will display in reverse chronological order, means latest post కూడా తొందరగా డిస్ప్లే అవుతాయి. మనం లాస్ట్ రాసిన పోస్ట్ ఏంటి, స్మార్ట్ ఫోన్స్ లో లాస్ట్ ది ఫస్ట్ డిస్ప్లే అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ లాస్ట్ రాసిన పోస్ట్ అంటే లేటెస్ట్ పోస్ట్ ఫస్ట్ కనపడతాయి. ఫస్ట్ రాసిన పోస్ట్ బాటమ్ లో ఫిల్ అయితే వస్తాయి. ఇంకెక్కడన్నా కనిపిస్తున్నాయని వెతుకుతా ఉండండి, ఎక్కడ కనిపించట్లేదు. ఆ ఫోటోస్ లో కూడా లేదు, బ్లాగ్ లో కూడా నాకు కనిపించట్లేదు, ఫోటోగ్రఫీలో నాకు కనపడట్లేదు, నాకు హోమ్ లో ఒకటే కనిపిస్తుంది. రైట్? ఓకే, ఇక్కడ యూజువల్లీ నేను ఇప్పుడు ఒక చేంజ్ చేస్తానండి. మోస్ట్ ఆఫ్ ది థీమ్స్ లో అది ఆ చేంజ్ చేస్తే మనకు హోమ్ లో కనిపించదు. కానీ ఈ థీమ్ ప్రీడిఫైన్డ్ గా బ్లాగ్ అని ఇచ్చేసింది కాబట్టి నేను చేంజ్ చేసినా కూడా బ్లాగ్స్ అని ఇక్కడ డిస్ప్లే అయ్యే ఒక ఆప్షన్ ఈ థీమ్ తీసుకుంటుంది. సో ఈ థీమ్ లో కనపడతాయి. సో నేను ఈ పోస్ట్ అని నాకు ఇప్పుడు బ్లాగ్ పేజ్ ఉంది కదా, నాకు ఈ పేజ్ లో కనపడాలి అనుకుంటున్నా. ఓకే, హౌ టు డూ దట్? ఓకే, చూడండి ఇప్పుడు హోమ్ ని నేను ఇక్కడ ODMT లో హోమ్ ఒక స్టాటిక్ పేజ్ ఉంది, ఇక్కడ SEO ఏమో వీళ్ళు డైనమిక్ పేజ్ క్రియేట్ చేసుకున్నారు. అవునా? ఇన్ ది సేమ్ వే ఐ వాంట్ టు డూ హియర్ ఆల్సో. వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు అపియరెన్స్, ఐఎమ్ గోయింగ్ టు కస్టమైజ్. Guys, yesterday I said you one point, right? Did you remember? Usually WordPress sites అన్ని కూడా by default dynamic లో ఉంటాయి. Okay, did you remember that, guys? Yes. సో నిన్న నేను చేంజ్ చేశాను అనమాట. హోమ్ పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి నేను చూడండి హోమ్ పేజ్ ని స్టాటిక్ పేజ్ చేశా. రైట్? యూజువల్ గా అయితే బై డిఫాల్ట్ ఇది టు యువర్ లేటెస్ట్ పోస్ట్ ఉంటది. రైట్?
సో నేను దీన్ని స్టాటిక్ పేజ్ కి చేంజ్ చేశాను కాబట్టి నా పేజెస్ ఇలా కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా పోస్ట్ అన్ని కూడా నేను బ్లాగ్ లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, బ్లాగ్ అనే పేజ్ లో. ఓకే, సెలెక్ట్ చేస్తున్నాను. హియర్ సి యూ కెన్ సి పోస్ట్ పేజ్, రైట్? పోస్ట్ పేజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ లో సెలెక్ట్ చేసి నేను బ్లాగ్ సెలెక్ట్ చేస్తున్నాను అండి. బ్లాగ్ అనే పేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. నవ్ ఐ యామ్ సి హౌ ఇట్ లుక్స్ అనేది చూపిస్తుంది నాకు. నవ్ ఐ యామ్ పబ్లిషింగ్ ఇట్. ఓకే, యాక్చువల్ గా ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాక హోమ్ పేజ్ లో కనపడదండి. బ్లాగ్స్ విల్ ఆటోమేటికల్లీ ఆల్ ది పోస్ట్ మూవ్ టు బ్లాగ్ పేజ్ బికాస్ ఐ మేడ్ మై బ్లాగ్ పేజ్ యాజ్ ఏ బ్లాగ్. ఐ మీన్ నా బ్లాగ్ అనే ఒక పేజ్ ని నేను బ్లాగ్ గా కన్వర్ట్ చేసుకున్నా. ఓకే, సో యూజువల్లీ బ్లాగ్ లో పోస్ట్ అనే రివర్స్ క్రానలాజికల్ ఆర్డర్ లో డిస్ప్లే అవుతాయి. సో లేటెస్ట్ పోస్ట్ ఫస్ట్ లెట్స్ చెక్. చూద్దాం ఇప్పుడు హోమ్ పేజ్ లో ఎలా ఉందో. ఓకే, దే ఆర్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ యూజువల్లీ కనపడమండి. వన్స్ యూ డూ దట్ వీఆర్ నావిగేటింగ్ ఆల్ అవర్ పోస్ట్ టు బ్లాగ్. బట్ ఇక్కడ ఈ థీమ్ లో బ్లాగ్ అనేది మనకు హోమ్ పేజ్ లోనే సెట్ చేసి ఇచ్చారు కాబట్టి దే ఆర్ డిస్ప్లేయింగ్ హియర్ ఆల్సో. యూ కాంట్ చేంజ్ దిస్ హియర్. ఓకే, నేను బ్లాగ్ లోకి వెళ్ళి చూస్తా ఇప్పుడు వస్తున్నాయి. చూడండి, నావన్నీ నా బ్లాగ్ లో డిస్ప్లే అవుతున్నాయి, అవునా? ఓకే, కెన్ యూ సీ హియర్ వాట్ ఈస్ దిస్? కెన్ సమ్మన్ సే మీ వాట్ ఈస్ దట్? Uncategorized. Yes, it is uncategorized. What does it mean? మనం పోస్ట్ క్రియేట్ చేసాము కానీ ఏ కేటగిరీకి దాన్ని అసైన్ చేయలేదు అని చెప్తుంది. Yes. ఓకే, ఇప్పుడు మన వెబ్సైట్ కి ఒక యూజర్ వచ్చాడండి. యూ వాంట్ టు సీ, యూ వాంట్ టు రీడ్ అబౌట్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. నేను ఒక 100 బ్లాగ్స్ రాసేసాను, 100 పోస్ట్ రాసి బ్లాగ్ పేజ్ లో పెట్టాను. నా would he have that much of patience to search for it? 100 బ్లాగ్స్ తర్వాత ఇంకొక 100 పోస్ట్ రాసేసాను, పైకి వచ్చేసింది. లాస్ట్ లో నాకు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంది. సో would he have that much of patience to search for it? No. No, యూజువల్ గా అయితే అంత పేషెన్స్ ఉండదు. ఇఫ్ వి కేటగరైజ్ దెమ్, ఒకవేళ మనం దీన్ని డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ అంతా ఒక చోట, మీన్స్ రిలేటెడ్ కంటెంట్ ఒక చోట కేటగరైజ్ చేస్తాను నేను. బైక్స్ ఇంకా కార్స్ గురించి అంతా, ఆటోమొబైల్స్ గురించి అంతా ఒక కేటగిరీ క్రియేట్ చేసి రాస్తా. ఓకే, అట్లా చేస్తే వుడ్ హీ చెక్ ఈజీలీ? కొంచెం ఈజీ అవుతుంది కదా మనకి, రైట్ గైస్? Yes, ma'am. Yes, so let's categorize it. Let's go to our WordPress website again. చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ పోస్ట్ దగ్గర వెళ్తున్నాను. టు సీ ఆల్ మై పోస్ట్ జస్ట్ క్లిక్ ఆన్ ఆల్ పోస్ట్. చూడండి, నా పోస్ట్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ అనేది నేను టెక్నాలజీ కేటగిరీలో చేయాలనుకుంటున్నాను. సీ హియర్ యూ కెన్ సీ కేటగిరీస్ ట్యాబ్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. చూడండి, నాకు అన్కేటగిరీస్ అనే ఒకటే ఉంది, ఇంకా నాకు ఏం కేటగిరీస్ నా దగ్గర లేవు, సో చూపించట్లేదు. సో లెట్స్ గో ఫర్ క్రియేటింగ్ ఏ కేటగిరీ. ఓకే గైస్, first we have to create a category. Where will be those categories, guys? Can you see categories somewhere? చూడండి, పోస్ట్ లోనే థర్డ్ ఆప్షన్ లో కేటగిరీస్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ కేటగిరీస్ అండ్ లెట్స్ స్టార్ట్ క్రియేటింగ్ దెమ్. ఓకే, ఫస్ట్ నేను టెక్నాలజీ అనే కేటగిరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, టెక్నాలజీ. Okay, add new category. See, once I add it, it came here. Second category is I want to create automobiles. Okay, I'm creating add new. And the third category I want to create is digital marketing. Okay, digital marketing content and oka category lo automobiles related and oka dantlo, technology related and oka dantlo and categories chestamani anukuntunnanu. Okay, add category. ఈ కేటగిరీస్ అన్ని ఎక్కడ డిస్ప్లే అవుతాయండి? కెన్ సమ్వన్ సే మీ ఎక్కడ డిస్ప్లే అవుతాయి నాకు ఈ కేటగిరీస్ అన్ని కూడా? ఓకే, ఇక్కడ ఎక్కడ ఉన్నాయి కేటగిరీస్ అన్ని కూడా మెనూలోనే ఉన్నాయి, అవునా? కేటగిరీస్ పేజెస్. ఓకే, విల్ డిస్ప్లే ఇన్ ది మెనూ ఇట్ సెల్ఫ్. మరి నాకు ఎందుకు ఇక్కడ మెనూలో డిస్ప్లే అవ్వడం లేదు?
ఏం సమ్మన్స్ ఏమి నేను కూడా క్రియేట్ చేశాను. ఐ పబ్లిష్డ్ దెమ్ ఆల్సో. ఐ సేవ్డ్ దెమ్. See, దాంట్లో I can మనం see సబ్ టైటిల్స్ దాంట్లో అంటే దాంట్లో వెళ్ళలేదు కదా మ్యామ్, సబ్ టైటిల్స్ దాంట్లో సెట్ చేయలేదు కదా. ఓకే, మెనూస్ లో మనం సెట్ చేయట్లేదు. ఓకే, కరెక్ట్ సంజయ్ గారు, మనం మెనూలో సెట్ చేయలేదు. సో మనం మెనూలోకి వెళ్ళి వందన మ్యామ్. ఓకే సారీ వందన, వందన. ఓకే, థ్యాంక్స్ వందన. మనం మెనూలోకి వెళ్ళి సెట్ చేద్దాం. ఇప్పుడు అపియరెన్స్ లోకి వెళ్ళి మెనూస్ కద్దాం. ఓకే ఓకే, మెనూస్ లో మనకి ఇక్కడ సెట్ చేయలేదు కదా. సో లెట్స్ యాడ్ కేటగిరీస్. గైస్, కెన్ యూ సీ కేటగిరీస్ హియర్ ఇన్ యాడ్ మెనూ ఐటమ్స్? కెన్ యూ సీ కేటగిరీస్ హియర్? See, fourth row categories, and I'm clicking on it. Click on view all. Select all the categories what you people want to add. I'm clicking all. నాకు ఎందుకంటే అన్ని కేటగిరీస్ నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. I'm clicking on add menu. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ అరేంజ్ చేద్దాం. ఓకే, అన్కేటగిరీస్డ్ ఆల్రెడీ ఉంది. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ డిలీట్ గైస్. రిమూవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, రిమూవ్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ కేటగిరీ యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ క్లిక్ ఆన్ రిమూవ్. ఓకే, now I'm arranging this again. Okay, నాకు డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. I'm arranging here. Okay guys, next automobiles, next technology. Okay guys, ఈ ఆర్డర్ లో నాకు కావాలి. I'm clicking on same menu. ఇప్పుడు డిస్ప్లే అవుతుంది చూడండి. See guys, I got all of them. డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది, ఆటోమొబైల్స్ వచ్చాయి, టెక్నాలజీ కూడా వచ్చింది. Guys, see here, it is showing as category. See guys, can you see it? ఇప్పుడు బ్లాగ్ అనేది ఒక పేజ్ అండి. చూడండి, ఇక్కడ పేజ్ అని డిస్ప్లే అవుతుంది మనకి. ఓకే, సి కేటగిరీ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కేటగిరీ అని డిస్ప్లే అవుతుందండి. ఓకే, యూ కెన్ సర్చ్ ఇన్ డిస్ప్లే, యూ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ కేటగిరీ అండ్ పేజ్. ఓకే ఓకే, ఇది ఒక కేటగిరీ అని డిస్ప్లే అవుతుంది. బట్ నాకు యూజువల్ కేటగిరీస్ లో పోస్ట్ ఉంటాయని చెప్పాను నేను. నా దగ్గర 5 పోస్ట్ ఉన్నాయి, కానీ ఒక్క పోస్ట్ కూడా నాకు ఇక్కడ దేంట్లో డిస్ప్లే అవ్వట్లేదు కేటగిరీస్ లో. ఎందుకని చెప్పండి? ఎనీవన్ హ్యాస్ ఎనీ ఐడియా? సే సార్ నో. No idea. ఓకే, మనము పోస్ట్ క్రియేట్ చేసామండి, కానీ మనం ఆ పోస్ట్ ని ఏ కేటగిరీకి అసైన్ చేయలేదు. రైట్, మనం పోస్ట్ క్రియేట్ చేసాము, కానీ ఆ పోస్ట్ దేనికి అసైన్ చేయాలి? చూడండి, కేటగిరీస్ అని అన్కేటగరైజ్డ్ ఉంది. ఓకే, నౌ లెట్స్ చేంజ్ ఇట్స్ కేటగిరీ. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ స్మార్ట్ ఫోన్స్. చూడండి, ఇప్పుడు ఇక్కడ కేటగిరీస్ లో మనకు కేటగిరీస్ డిస్ప్లే అవుతున్నాయి. కెన్ యూ సీ దిస్? ఇందాక మనకు ఒక కేటగిరీనే డిస్ప్లే అయింది, దట్ టు అన్కేటగరైజ్డ్. ఓకే, ఇట్ ఈస్ ప్రీ డిఫైన్డ్ అండి. అన్కేటగరైజ్డ్ అనేది కనిపిస్తుందా మీకు? నా స్మార్ట్ ఫోన్స్ అనేది నాకు టెక్నాలజీలో కావాలి. సో నేను టెక్నాలజీలో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ చూసింగ్ యాజ్ అప్డేటెడ్. ఇలా అయినా మీరు ఎడిట్ చేయొచ్చు. ఐ షో అనదర్ వే. సో చూడండి, కార్డ్స్ కింద ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. అక్కడ క్లిక్ చేసినా కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది మీకు. చూడండి, ఇక్కడ కేటగిరీస్ అని ఒకటి ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, విల్ సీ డ్రాప్ డౌన్ దేర్. అన్కేటగరైజ్డ్ అనే దాన్ని డిసెలెక్ట్ చేసి దీని మిగతా దాంట్లో ఏ కేటగిరీ కావాలో సెలెక్ట్ చేసుకోండి. కార్స్ అనేది దేని కిందకి వస్తుంది? నాకు ఆటోమొబైల్స్ లో డిస్ప్లే కావాలి కార్స్ అనేది. ఓకే, ఐఎమ్ అప్డేటింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అగైన్. సో ఇలా అయినా ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఇంకో ఆప్షన్ చూసారా, క్విక్ ఎడిట్ అనేది. ఓకే, క్విక్ ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు నేను సి హియర్ ఆల్సో యూ కెన్ సీ కేటగిరీస్. రైట్ గైస్, ఫాలోయింగ్ రైట్? ఆటోమొబైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అప్డేట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, వాట్ ఈస్ ఎస్ఈఓ? ఇది కూడా నేను క్విక్ ఎడిట్ చేస్తాను. నాకు ఇది డిజిటల్ మార్కెటింగ్ లో కావాలి, అప్డేట్ చేస్తున్నాను డిజిటల్ మార్కెటింగ్ లో. గైస్, ఎవ్రీథింగ్ ఈస్ అప్డేటెడ్. లెట్స్ చెక్ ఇన్ యువర్ వెబ్సైట్. ఓకే, నేను రిఫ్రెష్ చేస్తున్నాను వెబ్సైట్ ని. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ట్యాబ్ లో నాకు వాట్ ఈస్ ఎస్ఈఓ అనేది కనిపిస్తుంది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ చేయలేదు నేను. సో ఐ విల్ ఆల్సో డూ ద డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్. నౌ ఐ విల్ చెక్ వన్స్ అగైన్. గైస్ చూడండి,
హోమ్ లో ఇక్కడ ప్రీ డిఫైన్డ్ బ్లాగ్ ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది. యాక్చువల్ గా అయితే వేరే థీమ్స్ లో ఇక్కడ కనపడకపోవచ్చు బేస్డ్ ఆన్ ది థీమ్. సో చూడండి, అబౌట్ అస్ లో నాకేం కనపడట్లేదు, బ్లాగ్ లో నాకు కనపడుతున్నాయి. ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్. డిజిటల్ మార్కెటింగ్ లో చూడండి, నేను అసైన్ చేసిన 2 పోస్ట్ మాత్రమే కనపడుతున్నాయి. సి రైట్ guys, and also they are displaying in reverse chronological order. Okay, latest post is displaying first. సో లేటెస్ట్ గా నేను వాట్ ఈస్ SEO రాసా కాబట్టి వాట్ ఈస్ SEO డిస్ప్లే అవుతుంది, తర్వాత వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఆటోమొబైల్స్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఆటోమొబైల్స్ లో కూడా నాకు కనిపిస్తుంది చూడండి, కార్స్ లో నేనేం కంటెంట్ రాలేదు, సో నాకేం కనపడట్లేదు. సో యూ కెన్ క్లిక్ ఆన్ రీడ్ మోర్ అక్కడ యూ కెన్ సీ దట్. సి ఓకే, automobiles. If you want to get in detail, you can click on it guys. Click చేస్తే separate గా ఓపెన్ అయ్యి మీకు చూపిస్తుంది. ఓకే, now let's check technology. స్మార్ట్ ఫోన్స్ ఒకటే ఉంది, అది కూడా కనిపిస్తుంది. గైస్ కరెక్ట్ గా ఆర్డర్ అయినాయా ఇప్పుడు మనకి? if any user comes, can he search easily? Yes, ma'am. yes, right. ఇందాక నేను మీకు ఒక డౌట్ రేస్ చేశాను, రైట్? పేజెస్ కేటగిరీస్ రెండు ఒకే దాంట్లో ఉన్నాయి, పేజెస్ క్రియేట్ చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు మీరు కేటగిరీస్ క్రియేట్ చేయాలి అని. యూజువల్లీ పేజెస్ అనేటివి స్టాటిక్ కంటెంట్ హోల్డ్ చేస్తాయండి, కేటగిరీస్ మాత్రమే ఇలా రివర్స్ క్రానలాజికల్ ఆర్డర్ లో మనకు షో చేస్తాయి. అండ్ అదర్ థింగ్ ఈసి పోస్ట్ లో ఉంది కదా, ఇప్పుడు ఒక పోస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. సి మనకు ఏమేమి పేజెస్ ఉన్నాయండి? హోమ్ ఉంది, అబౌట్ అస్ ఉంది, బ్లాగ్ అనే పేజ్ కూడా ఉంది. guys, can we see in categories any of them? మనకు పేజెస్ డిస్ప్లే అవుతున్నాయా guys? కేటగిరీస్ లో No, ma'am. డిస్ప్లే అవ్వట్లేదు. సో we cannot assign our post to పేజెస్ లో మనం పోస్ట్ ని అసైన్ చేయలేము. ఏ థీమ్ అయినా అవ్వనివ్వండి, we cannot assign our post to pages. We can only assign our post to categories. This is the reason why to use categories. Okay గైస్, ఇప్పుడు క్లియర్ అయిందా మీ డౌట్? ఎందుకు మనం పేజెస్ యూస్ చేయాలి, కేటగిరీస్ యూస్ చేయాలి అనేది? మన కంటెంట్ ని ప్రాపర్ గా కేటగిరైజ్ చేసుకోవటానికి మనం కేటగిరీస్ యూస్ చేస్తాము. ఏమైనా స్టాండర్డ్ కంటెంట్ ని మనం ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది డిస్ప్లే చేయడానికి మనము పేజెస్ అనేది యూస్ చేస్తాం. గైస్, ఆర్ యూ క్లియర్? Yes, ma'am. ఎస్ రైట్ గైస్. మీకు ఇంకో డౌట్ రాలేదా? మనము అన్నిటికీ అసైన్ చేసాం కదా, అన్నిటికీ అసైన్ చేసేసాం కదా, పోస్ట్ డిఫరెంట్ కేటగిరీస్ కి అసైన్ చేసాము, కానీ మనకి ఎందుకు ఇంకా బ్లాగ్ పేజ్ లో డిస్ప్లే అవుతున్నాయి? రైట్ గైస్, Yes. గెట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ డౌట్? అవునవును వచ్చింది మ్యామ్. అంటే కదా? బ్లాగ్ లో ఉండి పక్కన కూడా ఉన్నాయి ఎందుకు అని, బికాస్ ఎందుకంటే దెర్ ఈస్ ఎ రీజన్ గైస్. మనము ఇందాక అపియరెన్స్ లో కస్టమైజ్ లో ఏం చేసామంటే చూడండి, హోమ్ పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాము, హోమ్ పేజ్ ని స్టాటిక్ పేజ్ చేసి పోస్ట్ పేజ్ ని బ్లాగ్ పేజ్ చేసాము. డిడ్ యూ అబ్జర్వ్ దట్? సో బై డిఫాల్ట్ ఏ కేటగిరీలో ఉన్నా ఆ కేటగిరీలో కేటగిరీస్ అయ్యి ఆ పోస్ట్ అన్ని సపరేట్ గా మనం షో అప్ చేస్తున్నా కూడా మనం ఇక్కడ ప్రీ డిఫైన్ గా సెట్ చేసుకున్నాం అనమాట. ఏమని? పోస్ట్ ఆల్ పోస్ట్ షుడ్ గో టు దట్ బ్లాగ్ పేజ్ అని మనం సెట్ చేసుకున్నాం. ఓకే, సో అలా కనిపిస్తుంది. లెట్స్ రిమూవ్ ఇట్. ఓకే, ఇప్పుడు రిమూవ్ చేస్తే కనపడవు చూడండి. పబ్లిష్ ఇట్, ఐఎమ్ పబ్లిషింగ్ ఇట్ గైస్. బిఫోర్ ఇది నా బ్లాగ్ పేజ్, ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఐ విల్ రిఫ్రెష్ ఇట్. సీ గైస్, ఇప్పుడు ఏం కనిపించట్లేదు మనకి, రైట్? yes ma'am. ఎస్, బ్లాగ్ అనే పేజ్, ఎనీథింగ్ ఇట్ మే బి నేమ్ కెన్ బి ఎనీథింగ్, బ్లాగ్ కావచ్చు, ఇంకా ఏ పేజ్ అయినా మనం బ్లాగ్ బదులు సమ్ ఆర్టికల్స్ అయినా పెట్టుకోవచ్చు. if we want to redirect all our posts to a page, then we can select that page as a post page. How to select that? Go to appearance, go to customize, and then you have to go to home page settings and make one of your pages the page you want as your post page. Okay, అలా చేసుకోవచ్చు. కానీ మనం ఆ పోస్ట్ పేజ్ లో, ఆ బ్లాగ్ పేజ్ లో మనం పోస్ట్ ని కేటగిరైజ్ చేయలేము. దట్ ఈస్ వన్ ఆఫ్ డిసడ్వాంటేజ్. సో ఆ డిసడ్వాంటేజ్ ని మనం ఓవర్కమ్ చేయడానికి మనం కేటగిరీస్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. రైట్ గైస్,
Now we are clear. Yes, ma'am. పేజెస్ లో మనం పోస్ట్ ని డిస్ప్లే చేయొచ్చు, కాకపోతే వాటిని కేటగరైజ్ చేసి చూపించలేమన్నమాట. అన్ని పోస్ట్ ఒకే దాంట్లో వచ్చేస్తాయి, ఇట్ మై గెట్ క్లమ్జీ. సో మనం ప్రాపర్ గా కేటగరైజ్ చేసుకోవడం కోసం కేటగిరీస్ వాడతాము. సో స్టాటిక్ కంటెంట్ డిస్ప్లే చేయడానికి మనము పేజెస్ అనేది వాడతాం. ఓకే గాయస్, కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్ టు అనదర్ టాపిక్ గాయస్? Yes. మ్యామ్. ఎస్, ఇప్పుడు మీకు చూడండి ఇలా కనిపిస్తుంది. మీకు ఏమైనా ఇంత డంబ్ అనిపిస్తుంది? నాకైతే కొంచెం కలర్ఫుల్ గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. లెట్స్ యాడ్ సమ్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ హియర్. ఓకే, లెట్స్ గో దేర్. సో నేను పోస్ట్ లోకి వెళ్తున్నా అండి. ఐఎమ్ చూసింగ్ బైక్స్ పేజ్. ఓకే, బైక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే గైస్, జస్ట్ కెన్ యూ సీ ది యాడ్ బ్లాక్ సింబల్ హియర్, ప్లస్ సింబల్ కనిపిస్తుందా అందరికి? Yes, ma'am. Condition. Yes, ma'am. Just click on that symbol and you can add an image here. Okay, see, click on that. If you have already some images, go for media library, or else you can upload files. Guys, you know that, right? Select files kelli mana system lo unde some of the files ni manam select chesukochu. Okay guys, నాకు ఆల్రెడీ ఒక బైక్ ఇమేజ్ నా మీడియా లైబ్రరీ ఉంది. సో నేను అదే చూస్ చేసుకుంటున్నాను. క్లికింగ్ ఆన్ ఇమేజ్ అండ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్. గైస్, కెన్ యూ సీ నాకు ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, రైట్? యూ కెన్ ఆల్సో రీసైజ్ దిస్ ఇమేజ్. రీసైజ్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ ఇప్పుడు కార్నర్ కు ఉంది, నాకు సెంటర్ కి కావాలనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ చేంజ్ అలైన్మెంట్ సింబల్. ఓకే రైట్ గైస్, కెన్ యూ సీ రైట్? క్లిక్ చేస్తున్నాను, అలైన్ సెంటర్ కి క్లిక్ చేస్తున్నాను. సి, ఇప్పుడు నా ఇమేజ్ సెంటర్ లోకి వచ్చేసింది, రైట్? ఐఎమ్ అప్డేటింగ్ ఇట్. లెట్స్ చెక్ ఇన్ హియర్. ఆటోమొబైల్స్ లోకి వెళ్ళి చెక్ చేస్తాను. గైస్, ఇంతకు ముందు నాకు బైక్ సింబల్ అనేది రాలేదు. లెట్ మీ రిఫ్రెష్ దిస్. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను గైస్ నేను బైక్స్ మీద. చూడండి, నాకు ఇప్పుడు ఇమేజ్ వచ్చింది. చూసారా? Yes, yes. ఎస్, దిస్ ఈస్ హౌ వి కెన్ యాడ్ అన్ ఇమేజ్. ఇంకోటి కూడా, నేను ఇప్పుడు ఒక వీడియో ఏమన్నా పెట్టాలనుకుంటున్నారు మీరు, చూద్దాం దానికి వీడియో పెట్టాలంటే ఎలా. గైస్, ఇప్పుడు SEO లో ఉన్నాను. సి గైస్, నాకు ఇక్కడ ఏం వీడియో డిస్ప్లే అవ్వట్లేదు. నౌ ఐ విల్ షో హౌ టు అప్లోడ్ ఏ వీడియో ఆల్సో. ఏ వీడియో అయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చండి. ఇట్ కెన్ బి ఏ వీడియో ఫ్రమ్ యూట్యూబ్ ఆల్సో. గైస్, ఇప్పుడు మీకు ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఇట్, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ గైస్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎంటర్, విల్ గెట్ ఏ ప్లస్ సింబల్. ఓకే, 2 బ్లాక్స్ క్రియేట్ అయ్యాయి చూడండి. 1 బ్లాక్ లో నేను ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను, అంటే ఐ మీన్ ఐ విల్ అప్లోడ్ ఏ వీడియో. గైస్, సీ, ఇఫ్ యూ కెన్ సీ, ఇది కొంచెం డౌన్ వెళ్ళిపోతుంది. గైస్, సీ హియర్ యూ కెన్ సీ యూట్యూబ్, రైట్? క్లిక్ ఆన్ ఇట్, ఆర్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ఎంబెడ్స్. ఎంబెడ్స్ లోకి వెళ్తే మీరు ఏమేమి ఎంబెడ్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. ఐఎమ్ క్లికింగ్ ఆన్ యూట్యూబ్ thumbnail. See, just you have to give the URL guys, whatever video you want to show up there, just click that video URL and just paste it there. Okay, నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో ఏదైనా చూస్ చేసుకుంటాను. జస్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ చూసింగ్ దిస్ వీడియో గాయస్. ఒక వీడియో చూస్ చేసుకుంటున్నాను, దీని URL నేను కాపీ చేస్తున్నాను. ఓకే గైస్, దిస్ ఈస్ ఎ వీడియో, కెన్ సీ ఇట్. అండ్ యాడ్ ఇస్ ఆల్సో డిస్ప్లేయింగ్ హియర్. ఐఎమ్ క్లోజింగ్ దిస్. నేను ఇక్కడ URL చూస్ చేసుకున్నాను, కాపీ చేసుకున్నాను దాన్ని. See guys, I'm pasting it here. Okay, and I am clicking on embed. See guys, ఒక వీడియో డిస్ప్లే అవుతుంది. మీకు అందరికి కనిపిస్తుందా? Yes, yes. Yes, I'm updating it. Clicking on update, I'm updating it. Now again I'm going to my website. Guys, see, initial గా నా వెబ్సైట్ లో ఎటువంటి వీడియో లేదు. వాట్ ఈస్ SEO అనే పోస్ట్ ఇది. నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను నా వెబ్సైట్ ని. విల్ బి సీయింగ్ ఏ వీడియో నౌ. Guys, see, video is displayed. Right, this is how you can embed images and videos. Okay guys, ఇన్నర్ కంటెంట్ కనిపించదు. జస్ట్ ఒక డెమో కోసం, అంటే ఐ మీన్ జస్ట్ నామినల్ గా 3-4 లైన్స్ కనిపిస్తాయి ప్రతి పోస్ట్ లో కూడా. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ పోస్ట్ అండ్ గో ఇన్సైడ్, యూ కెన్ సీ ది హోల్ కంటెంట్. ఓకే గైస్, నవ్ ఇప్పుడు
ఇలా ఉంది. నాకు ఈ నేమ్ ఒకటే కనిపిస్తే సరిపోదు, ఈ నేమ్ తో పాటు నాకు ఒక థంబ్నెయిల్ కూడా కనిపించాలి అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, లెట్స్ యాడ్ ఎ థంబ్నెయిల్ టు దిస్. నేను బైక్స్ ఆల్రెడీ నాకు ఒక ఇమేజ్ ఉంది కదండి, నేను ఆల్రెడీ బైక్ ఇప్పుడు ఒక థంబ్నెయిల్ యాడ్ చేస్తాను. ఆటోమొబైల్స్ లో బైక్స్ ఉంటది కదా పోస్ట్. సి గైస్, దీనికి ఎటువంటి థంబ్నెయిల్ లేదు. లోపల వెళ్తే మనం లోపల ఒక ఇమేజ్ యాడ్ చేసాం అంతే. Now I will add thumbnail to this bikes. Okay, let's see how we can do it. Click on bikes, guys. Then guys, see featured image. Can you see that? Click on it and choose one image. Set featured image. Okay guys, can you see ఇప్పుడు మనకు ఒక featured image అనేది కనిపిస్తుంది ఇక్కడ. I'm updating it. గైస్ చూడండి, ఇనిషియల్ గా నా వెబ్సైట్ లో ఎటువంటి ఇమేజ్ కనిపించట్లేదు. ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతుంది చూడండి. See guys, an image is displaying. Can you notice it? Yes, ma'am. Yes, it is nice, right? Looking somewhat better when compared to this dumb thing, right? Cars అనేది dumb ఉంది. Some image ఉంటే the people will get more interest to click on it and see, right? నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. See how it is displaying. It is nice, right? The page is looking nice to see, right? Yes, ma'am. Yes, I have added already an image. It is also showing up. This is the content. Okay, ఇలా ఉంటే పేజ్ కొంచెం కలర్ఫుల్ గా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది వ్యూయర్స్ కి. సో you people try these things also for tomorrow. Okay, I want to say another thing also. I want to say widgets. Okay, say about a new topic called widgets. This is how we create a post, guys. How to write content in it, how to upload a media or YouTube video. Like that we can create a post and how to categorize that post. Okay, we have seen all of these things. Now we are going for widgets. Widgets are nothing but like small gadgets, guys. They are like small gadgets. Guys, మీరు అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడతారు కదా, స్మార్ట్ ఫోన్స్ లో మీ హోమ్ స్క్రీన్ మీద ఏమన్నా పెట్టుకుంటారా? లైక్ క్లాక్ ఉంటాయి మ్యామ్. Google క్లాక్ search. ఉంటది, ఇంకా వెదర్ చూపించడానికి కొన్ని ఉంటాయి widgets, like search bar widgets ఉంటాయి. Guys, can you find all those things? Right? Yes, Those ma'am. are all known as widgets, guys. ఇలానే సేమ్ థింగ్స్ మన దాంట్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. Okay, I'll show you how to do that. Guys, in order to go to widgets, go to appearance and go to widgets. Guys, if you can remember, it's okay. Otherwise, note down. Simply note down as appearance and simply keep an arrow mark and mark it as widgets. Okay. ఏవి ఎక్కడెక్కడ ఉంటాయని కన్ఫ్యూజన్ ఉంటే రైట్ ఇట్. గైస్ సి, ఇనిషియల్ గా చూపిస్తాను నాకు నా సైడ్ బార్ లో ఏముందో. గైస్, బై డిఫాల్ట్ నా సైడ్ బార్ లో ఏం లేదు. హోమ్ లో అబౌటస్ లో కూడా ఏం లేదు. టీమ్ అలా ఉందన్నమాట. లెట్స్ గో ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కేటగిరీ. ఇక్కడ కూడా ఏం లేదు గైస్ నా సైడ్ బార్. ఓకే, లెట్స్ యాడ్ సంథింగ్. ఓకే, సైడ్ బార్ అని ఉంది కదా గాయస్, చూడండి ఇక్కడ ఓడిఎంటీ సైడ్ బార్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలా ఉంటుందని. ఇక్కడ ఏం లేదు. లెట్స్ గో ఫర్ అనదర్ థింగ్. సి గాయస్, ఇక్కడ దే ఆర్ డిస్ప్లేయింగ్ సమ్ థింగ్స్, రైట్? యూ కెన్ ఆల్సో డిస్ప్లే ఆల్ దీస్ థింగ్స్ guys, but these are plugins, guys. You can see them in another class. I'll just show you widgets. Let me search. It's okay, guys. I'll show you up. Guys, if I want to add a calendar to my sidebar, okay? చూడండి ఇక్కడ సైడ్ బార్ అనే ఆప్షన్ ఉంది కదా, just drag the calendar and keep it there. Okay, if you want other things also, we can keep there. We can make changes to సైడ్ బార్ లో చేంజ్ చేయొచ్చు. మన ఫూటర్ లో మనం పెట్టుకోవచ్చు ఏమన్నా కావాలంటే, టాప్ బార్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్ని ప్లేసెస్ లో మనం ఏమేమి విడ్జెట్స్ కావాలంటే అవన్నీ పెట్టుకోవచ్చు. Guys, you can drag and drop. Otherwise, just click on the drop down button here. క్యాలెండర్ దగ్గర ఒక డ్రాప్ డౌన్ బటన్ ఉంది కదా, ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో చూస్ చేసుకోండి.
I want in the sidebar itself, so I'm choosing the sidebar itself. Okay, I'm clicking on add widget. Guys, ఇప్పుడు ఆల్రెడీ ఒక widget ఉంది, another widget యాడ్ అయింది, so I'm deleting the first one. You can also name it calendar అని నేమ్ చేసుకుంటున్నాను నేను, and I am saving it. Okay guys, let's see whether it will display or not. Guys, initial గా నా దగ్గర ఏం లేదు widgets. I am refreshing my page. See guys, can you see నా సైడ్ బార్ లో ఒక క్యాలెండర్ డిస్ప్లే అవుతుంది. ఓకే గైస్, కెన్ యూ సీ అన్ని పేజెస్ లో డిస్ప్లే అవుతుంది చూడండి. ఫోటోగ్రఫీ పేజ్ లో డిస్ప్లే Yes, అవ్వట్లేదు. ఇట్స్ టీమ్ సెట్టింగ్స్. ఓకే, యూ కెన్ ఆల్సో డిస్ప్లే దేర్. ఐ విల్ షో యూ హౌ టు డూ దట్. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కేటగిరీలో డిస్ప్లే అవుతుంది, ఆటోమొబైల్స్ కేటగిరీలో కూడా డిస్ప్లే అవుతుంది, టెక్నాలజీ ప్లేస్ లో కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సెటప్ ఎ గ్యాలరీ. ఓకే, ఇప్పుడు నేను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీద ఒక వెబ్సైట్ తయారు చేశాను కదా, నేను ఏమేమి ఫొటోస్ చేశాను అన్ని నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఇన్ ఫూటర్ గైస్. ఓకే, ఐఎమ్ చూసింగ్ ఇట్ యాజ్ ఫూటర్ వన్ లో పెడదాం అనుకుంటున్నాను. ఐఎమ్ సేయింగ్ ఇట్ యాజ్ యాడ్ విడ్జెట్. సి గైస్, ఫూటర్ లో ఒక గ్యాలరీ అనేది యాడ్ అయిపోయింది. ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ ఫోటోగ్రఫీ గ్యాలరీ. ఓకే, ఏమైనా గ్యాలరీ పెట్టాలంటే మనకు ఇమేజెస్ కూడా యాడ్ చేయాలి కదా. సో ఐఎమ్ యాడింగ్ సమ్ ఇమేజెస్ దేర్. ఐ హ్యావ్ 2 images. ఐఎమ్ యాడింగ్ all those. Actually, I have to add proper images guys. For explanation purpose, I'm using the images what I have. Okay, I'm clicking on save. Okay guys, saved. గైస్ చూద్దాం. ఇనిషియల్ గా నా ఫూటర్ ఇది గైస్, దీంట్లో ఏం కనపడట్లేదు నాకు. సి, నా ఫూటర్ ఇది. ఇనిషియల్ గా ఏం లేవు చూడండి. నవ్ ద పేజ్ గాట్ రిఫ్రెష్డ్ when I clicked on home and it is displaying guys. See, in every page guys, about us has no footer it seems. Okay guys, see, they are displaying. Can you see them? Yes, ma'am. Yes. Okay guys, if you don't want these things, okay, మీకు ఏమన్నా వద్దు అనుకుంటే you can simply click on delete guys. If you click on delete, you don't see that widget anymore. Okay, చూడండి, ఇనిషియల్ గా నాకు క్యాలెండర్ కనిపిస్తుంది. నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను పేజ్ ని. See guys, it disappeared. Okay, simply you can add those widgets and you can also delete it. Okay, I'm saving it again because I want it. Okay guys, now we came to know how to add a widget, right? ఇంకా మీరు అట్లా సైడ్ బార్ లో కానీ టాప్ బార్ లో కానీ ఇంకా ఫూటర్ లో కానీ మనం ఏం కావాలంటే మనం పెట్టుకోవచ్చు. సి గైస్, దిస్ ఈస్ మై టాప్ బార్, దిస్ ఈస్ మై ఫూటర్ అండ్ దిస్ ఈస్ మై సైడ్ బార్ గైస్. సైడ్ బార్ లో మీరు డిఫరెన్షియేట్ చేయాలంటే రిఫ్రెష్ ఇట్. సి, దిస్ ఈస్ మై సైడ్ బార్, this is my header section or top bar, this is my footer. ఓకే గైస్, ఇప్పుడు నాకు అబౌట్ అస్ సెక్షన్ లో నాకు కనిపించట్లేదు ఫూటర్, ఇక్కడ కూడా నాకు కనిపించాలి ఫూటర్. దెన్ హౌ టు డూ? ఓకే, లెట్స్ సీ దట్ హౌ టు డూ. అబౌట్ అస్ అనేది ఒక పేజ్ గైస్, ఒక పేజ్ కదా మనకి. లెట్స్ గో టు దట్ అబౌట్ అస్ పేజ్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ పేజ్. ఐఎమ్ గోయింగ్ టు ఆల్ పేజెస్ సెక్షన్ guys. Okay, I'm recording, thank God. Okay, I'm going to about us page guys. ఒక్కొక్క థీమ్ లో ఒక్కొక్క లాగా ఉంటది. I'm going to page attributes guys. Okay, see here there is a thing called disable footer. Okay, నేను దాన్ని ఎనేబుల్ చేస్తున్నా అనమాట. ఓకే, ఇనిషియల్ గా చూద్దాం. అబౌట్ అస్ పేజ్ లో నాకు ఎటువంటి ఫూటర్ లేదు, నాకు ఇప్పుడు ఆ పేజ్ లో కూడా ఫూటర్ కావాలనుకుంటున్నాను. So I'm enabling it. See guys, I'm going to page attributes guys. Okay, I'm going to page attributes, then I'm going to page settings. I'm enabling it. Okay, now I am updating it. Let's see whether it will appear or not. I'm refreshing guys. See guys, can you see this? We people got a footer and we also added some gallery to that footer. It is also getting displayed. Okay guys,
Yes, ma'am. Respond yes, right? Yes. Yes, okay. ఇప్పుడు నాకు ఈ హోమ్ లో ఫూటర్ వద్దు అనుకుంటున్నాను. What to do? Just go to home, Home page. disable it, okay? Yes. If it is Disable allowing it, you footer. can disable it. See, just click on disable footer and just update it, okay? Let's see. Initial గా నాకు హోమ్ పేజ్ లో ఫూటర్ కనిపిస్తుంది. ఇప్పుడు కనపడుతుందో చూద్దాం. See guys, the footer has disappeared, okay? ఇలా మనం ఏమేం కావాలంటే అవన్నీ మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ చూడండి, మనకు అబౌట్ అస్ పేజ్ లో కానీ హోమ్ పేజ్ లో కానీ సైడ్ బార్ నాకు డిస్ప్లే అవ్వట్లేదు. సో క్యాలెండర్ ఈస్ నాట్ డిస్ప్లే. చేంజ్ దట్ ఆల్సో. If you want a sidebar there also, you can change it. Simply go to about us page, okay, and simply go to page attributes. There is nothing, so go to page settings, guys. See, here it is asking మనకు సైడ్ బార్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలా లేకుంటే రైట్ సైడ్ లో ఉండాలనేది కూడా ఇట్ ఈస్ గివింగ్ అస్ ఏ ఆప్షన్ టు చూస్. లెట్స్ టేక్ లెఫ్ట్ సైడ్. నాకు లెఫ్ట్ సైడ్ బార్ కావాలనుకుంటున్నాను. ఐఎమ్ అప్డేటింగ్ ఇట్. చూడండి, ఇనిషియల్ గా నాకు ఎటువంటి సైడ్ బార్ లేదు. నౌ ఐ యామ్ రిఫ్రెషింగ్ ఇట్. గైస్ కెన్ యూ సీ లెఫ్ట్ సైడ్ లో నాకు ఒక సైడ్ బార్ వచ్చింది. ఓకే గైస్, ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు రైట్ సైడ్, just choose this thing and click on update, okay? Now let us see. Initially it is on the left side and I'm clicking on enter. Guys, see, can you see it is coming on right side, okay? Guys, understood? Following? Yes, ma'am. ఓకే, ఇప్పుడు నాకు ఈ సైడ్ బార్ వద్దనుకుంటే మనం ఏం చేయాలి? అబౌట్ అస్ పేజ్ లో ఒక్కటే నాకు ఈ సైడ్ బార్ వద్దు. దెన్ వాట్ షుడ్ వి డూ? కెన్ సమ్వన్ గైడ్ మీ? Page settings. Physically, just disable that. See, there is no sidebar appearing here. Just click that and just update it, okay? Now see, it is displaying. I'm refreshing the page. See, it is not displaying now. It's that simple, guys. In the same way, we can add all the widgets whatever you want. I'm going to widgets page again. ఒక పేజ్ లో డిస్ప్లే అవ్వద్దు అనుకున్నా మనం చేసుకోవచ్చు. అన్ని పేజెస్ లో నాకు నా విడ్జెట్స్ కనిపించాలనుకున్నా యూ కెన్ మేక్ దెమ్ డిస్ప్లే. అండ్ నాకు లెఫ్ట్ సైడ్ కావాలి, రైట్ సైడ్ వద్దు అనుకున్నా వీ కెన్ డూ దట్. ఓకే, ఫూటర్ సెక్షన్ లో ఇవి ఉండాలి. సో వీ కెన్ డిసైడ్ what all the things whatever we want to display, guys. Okay guys, understood? Okay, we can add a video also, it seems, guys. Just keep this and we can add widget. You can indaka nenu chupichanu kada, in the same way మీరు YouTube లోకి వెళ్ళి ఏ వీడియో కావాలంటే ఆ వీడియో URL పెట్టి you can upload it, guys. Okay, see, I will also show this also. Add widget, uploading in sidebar itself. I am uploading it. Add widget. See, it's asking for a video. If you have a video, you can upload it, guys. I mean, if you have any videos in your things, you can upload it. Currently, I don't have any video, guys. Sorry. You can also upload it. Otherwise, I'm inserting some URL, guys. ఇందాక చూస్ చేసుకున్న వీడియోనే can't upload the file. Please check the URL. Okay, you can upload only MP4 videos, guys. Here you can't upload YouTube videos, it seems. You have to upload our own videos. Okay, మన వెబ్సైట్ కదా, మన వెబ్సైట్ లో మన ఓన్ వీడియోస్ అప్లై చేసుకోవాలంటే if you have any video, you can just upload it and just do it that. Okay, I'm giving some videos name as video. I'm saving it. Let's check whether it is displaying or not. Guys, I haven't added any video, right? So it is not displaying, I think. If you add any video, if you upload any video, it will also get displayed, guys. Okay, guys, understood? Following, right, guys? Yes, ma'am. Okay, right. So we can add widgets in our top bar, sidebar, footer. You can insert a gallery. You can insert a calendar. You can insert a image. See, guys, you can also insert an image.
and also we can also insert a image, it seems. Images. So you can also insert a image. Whatever we want, you can add to widgets, guys. Let's see. Guys, see here it's asking for a link. Okay, let's give some link, guys. ఒక పేజ్ లింక్ ఇస్తున్నాను నేను ఇక్కడ. నేను బ్లాగ్ అనేది యాడ్ చేశాను కదా, సో ఐఎమ్ గివింగ్ ది బ్లాగ్ పేజ్ లింక్. Okay, guys, save. I'm saving it. Let's see whether it will display or not. I'm just naming it as an image. You just need to explore, guys. That's it. ఇనిషియల్లీ నాకేం కనపడట్లేదు టాప్ బార్ లో. చూద్దాం థీమ్ అనేది ఎట్లుందో అలా చేస్తుందో లేదో. ఇట్స్ నాట్ డిస్ప్లేయింగ్. Okay, this theme is not allowing to place in the top bar. Just change it to. I'm changing it to sidebar, guys. Okay, I'm clicking on. It's already saved. Let's check. Guys, see, can you see this image? Guys, can you please say if I click on this image, where will I go? Can you people guess, guys? అక్కడ ఇందాక ఒక లింక్ ఇచ్చారు కదా మ్యామ్ అక్కడికి. Yes, right, absolutely. You'll navigate to that link. In a blog page link ఇచ్చానండి. I'm clicking on this image. See, now I am navigated to blog page, right? మన వెబ్సైట్ లో ఇలా కూడా ఒక ఇమేజెస్ పెట్టుకోవచ్చు. We can give an URL. If someone clicks on that URL, I mean someone clicks on that image, they will navigate to that URL. So మనం ఒక నావిగేషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, guys. Okay, ఇక్కడ మనం some notes కూడా యాడ్ చేసుకోవచ్చు అంటండి. If you want, you can add some notes also. By default, some notes అనేది డిస్ప్లే అవుతుంది. Okay, guys. Now you got it right, how to add an image, video, calendar, gallery, etc. to our widgets. Okay, we can also display categories, it seems. Whatever categories you are having, you can display in the sidebar, it seems. Okay, let's check it also. I'm displaying it in it's asking guys how to display, whether to display as a drop down or post count. I want to display as a drop down. Okay, save. Let's check, guys, how it looks. See, guys, it is displaying category. See, guys, if I click on it, it's showing all these categories. If I click on automobiles, it is navigating to automobiles category. See, guys, it is nice, right? You can navigate people to other pages also if they come to our website. Okay, see, guys, it is somewhat helpful, right? They are somewhat helpful and they are also looking nice, right? Yes, guys, that's our today's session.